హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇక్కడ నారకొండ నారాయణ స్వామి క్షేత్రం సిఎస్పురం మండలం నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్లు, సిఎస్పురం నుంచి మొత్తం 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఆహ్లాదకరమైన కొండల మధ్యలో ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మిట్టపాలెం దగ్గర కూడా నారాయణ స్వామి టెంపుల్ ఉంది. తర్వాత ఇది ఇటీవల ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నారాయణ స్వామికి ప్రత్యేక పూజలు జరుపుతూ ఒక క్షేత్రాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇది చుట్టూ కొండలు మధ్యలో ఒక టెంపుల్ని నిర్మించడం జరిగింది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందరూ ఎవరైతే నారాయణ స్వామి భక్తులు మరియు మిగతా వాళ్ళు కూడా వచ్చి సందర్శించగలరు. అందులో దీంట్లో ప్రత్యేకతలు కొన్ని, మంచి వాతావరణం ఉంటుంది, చుట్టూ కొండలు, మంచి చెట్లు, చల్లటి గాలి. మనము నీట్గా వచ్చి ప్రతి ఆదివారము ఇక్కడ భక్తులు వచ్చి సందర్శిస్తూ ఉంటారు. మరియు ఇక్కడ ఈ వాతావరణంతో పాటు మనశ్శాంతిగా ఉండడానికి కొన్ని టెంపుల్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది నాగార్బమ్మ టెంపుల్. ఆ గుడి లోపలే ఉంటుంది. ఇక్కడికి కూడా ఎక్కువగా మహిళలు వచ్చి వారి మొక్కులు చెల్లించి కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటారు. ఈరోజు మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఇక్కడ సీతాకొక్క చిలుకలు, గోల్డ్ కలర్ సీతాకొక్క చిలుకలను చూడడం జరిగింది. చాలా బాగా ఉన్నాయి. అలాగే అక్కడి నుంచి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక రాయి ఉంటుంది. ఈ రాయి పెద్దది, దీనికి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఆ రాయి ప్రత్యేకత ఏంటంటే వేరే రాయి తీసుకొని మనం ఆ రాయి మీద కొట్టినట్లయితే మీకు రాయి సౌండ్ కాకుండా గంట సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ రాయి ఇది మీరు చూసుంటారు. అలాగే ఈ రాయి అనేది ఈ గుడి ప్రాంగణం వెనక ఉంటుంది. అలాగే ఈ గుడి వెనక చూసినట్లయితే మీకు పైన కొన్ని దేవతామూర్తుల యొక్క శిల్పాలు ఉంటాయి. అలాగే ఇక్కడ కొత్తగా నిర్మాణాలు ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఆదివారము భోజన ఏర్పాట్లు కూడా కలవు. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేసి ఈ వీడియోను లైక్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము.